హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. కొంచెం గ్యాప్ వచ్చింది కానీ తప్పదు, ఎందుకు అంటే ఇన్ని రెడీ చేయాలి కాబట్టి. చూడండి, చాలా రెడీ అయిపోయినాయి ఉన్నాయి, చాలా రెడీ అవుతున్నాయి కూడా. ఇవన్నీ ఏంటంటే నేను సంక్రాంతి హాలిడేస్ ఫెస్టివల్ 3 days మా స్టాఫ్ మొత్తం అంటే నా దగ్గర ఉండే హెల్ప్కి ఉండే నా పిల్లలని చెప్తాను కదా, ఎప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళారు. నేను ఒక్కదాన్ని మా వర్కర్స్తో నేను మొత్తం కూర్చొని చేయించుకున్నాను. ఎందుకంటే అర్జెంట్ వర్క్ అంత ఉందండి. ప్లస్ ఉన్న వర్క్ లోడ్ మొత్తం కంప్లీట్ అవ్వకపోతే నాకు మళ్ళీ వర్క్ లోడ్ చాలా వచ్చేస్తుంది. 2 months కూడా బుక్ అయిపోతూ ఉందన్నమాట. అందుకని ఇవి కంప్లీట్ అయిపోతాయి కదా 4 days. ప్లస్ నా స్టాఫ్ వచ్చినప్పటికి ఇక్కడ వాళ్ళు కాదు కదా, అన్ని డేస్ రూమ్లో ఉండాలంటే వాళ్ళకి బోరు. ప్లస్ నేను ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయించుకోవచ్చు, కంప్లీట్ చేయించుకోవచ్చు అనుకుంటున్నాను. ప్లస్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించవచ్చు, ఎందుకంటే ఆ 3 days కస్టమర్స్ నాకు రారు కదా. అందుకని అలా చేసినవి కొంచెం డిఫరెంట్గా చేయించాను. చూడండి, ఇది వచ్చినప్పటికీ ఇన్ఫోసిస్లో జాబు. దీపికా రెడ్డి గారు వచ్చారండి, పర్టికులర్గా బై హ్యాండ్ ఇవ్వడానికి అని చెప్పాను కదా, నేను కలవటానికి. ఆవిడ అండి నాకు ఇచ్చిన తర్వాత ఆవిడకి లక్కీగా ఆఫీస్లో అవార్డ్ ఫంక్షన్ వచ్చింది. ఆవిడ అవార్డు అనుకుంటున్నారు. ఆవిడకి అందుకని కంగ్రాట్స్ చెప్తున్నాను. ప్లస్ నా దగ్గరికి బై హ్యాండ్ ఇవ్వడానికి వచ్చినందుకు కూడా అంత దూరం థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ ఆ థ్యాంక్స్ నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఇవ్వడానికి నాకు వర్క్ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ ఏ రూపంలో చూపెడతాను అంటే వాళ్ళ వర్క్, వాళ్ళ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ డిఫరెంట్గా ఎలా చేశానో ఆ టైప్లోనే చూపెడతాను. ఎందుకంటే ఆవిడ ఏం చెప్పలేదండి, నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు, మీ ఇష్టం మాధురి గారు అన్నారు. అలానే చేశాను. చూడండి, 2 శారీస్ ఇచ్చారండి. ఇది ఇక్కత్ శారీ. ఇక్కత్ శారీ వచ్చేటప్పటికి ఇది నార్మల్ శారీనే, ఆవిడ హైనెక్స్ వద్దన్నారు. ప్లస్ ఇప్పుడు వచ్చేటప్పటికి నాకు శారీస్ ఇచ్చిన తర్వాత ఫంక్షన్ వచ్చింది కాబట్టి ఎలా చేస్తారో ఆఫీస్లో నాకు అఫీషియల్గా ఉండాలన్నారు. అందుకని నేనేం చేశానంటే, ఇది ప్లెయిన్ శారీ, ఈ ప్లెయిన్ బార్డర్ ఉంది. శారీలో బ్లౌజ్ ఏమో నాకు రిచ్గా అనిపిస్తుంది, ఖరాబ్ చేయాలనిపించడం, విడిగా ప్లెయిన్ తీసుకోవాలనిపించడం. అందుకని దీన్ని ఏం చేస్తానంటే, హ్యాండ్స్కి ఇలా ప్లెయిన్ బార్డర్ ఉంది కాబట్టి ఈ ప్లెయిన్ బార్డర్ వరకు వర్క్ చేయించానండి. ఈ కలర్స్ ఎందుకు యూజ్ చేశానంటే, ఈ బ్లౌజ్లో వచ్చిన కలర్సే ఇక్కడ యూజ్ చేశాను. చూడండి, ఇంకొకటి ఏంటంటే ఇలా రౌండ్ నెక్ స్కాలప్ నార్మల్ అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కావాలి కదా మనకి. శారీ హైలైట్ అవ్వాలంటే మనకి బ్లౌజ్ హైలైట్ అవ్వాలి. అందుకని ఏం చేశానంటే, ఇది శారీకి 2 side బార్డర్ వచ్చింది. ఆ 1 side బార్డర్ని ఇక్కడ వర్క్ చేయించి ఇలా అటాచ్ చేశానండి. ఎందుకంటే బ్యాక్ మొత్తం క్లాత్ లాగా కాకుండా వర్క్ మ్యాచ్ అవుతుంది. ప్లస్ చూడండి, రిచ్నెస్ ఉంటుంది. ప్లస్ ఎక్కువ హెవీ అనిపించదు. ప్లస్ మనకు బ్లౌజు ఈ శారీలో విత్ బ్లౌజ్ ఉంటుంది, మనకి వర్క్ వస్తుంది. ప్లస్ మనం హైలైట్ అవుతాం కదా, అందుకని ఇలా చేశానండి. ఇంకొకటి ఏంటంటే, శారీ ఫోల్డింగ్ పడకుండా ఇది ప్లెయిన్ బార్డర్ ఉంది కాబట్టి నన్ను ఇలా బ్యాకింగ్ అడిగారండి. శారీకి ఇలా బ్యాకింగ్ వేశాను. కొంచెం